సింగరేణి కార్మికులకు గతం కంటే ఎక్కువగా సాధించిన లాభాల వాటా ఇప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కే దక్కిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్ అన్నారు. సింగరేణి లాభాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇప్పించడాన్ని హర్షిస్తూ శుక్రవారం ఇల్లంది గెస్ట్ హౌస్ లో కాంట్రాక్ట్ కార్మికుల సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గరీబుల ప్రభుత్వం అని అన్నారు. కోట్ల రూపాయలు దోచుకొని రామగుండం నియోజకవర్గం ప్రజల నోట్లో మన్ను కొట్టిన ఘనత కోరుకంటి చందర్కు టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం, కార్మికుల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే వ్యక్తి అని తెలిపారు. సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు దసరా బోనస్ ప్రకటించడంతో కాంట్రాక్ట్ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందని, ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, పనిచేసే ప్రభుత్వం అని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయల దసరా బోనస్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేసి తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ చేసింది ఏమీ లేదు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు అత్యధిక మేరతో గెలిచడం జరిగింది. అందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత పూర్తిగా ఉంది. అసెంబ్లీకి కూడా సింగరేణి కార్మికులు వేషధారణకు పోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో చాలాసార్లు కూడా ఇలా వేతనాలు పెంచాలి, ఇలా సరైన పనికి సరైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో మీ వేతనాలు పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మాకు 5 సంవత్సరాల కోసం ఓటేయడం జరిగింది. 8 నెలల పరిపాలనలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మాకు ప్రజలు బొంద పెడతారు కానీ మీరు బొంద పెట్టారు కాదు. మీ బొంద మీరే చదువుకున్నారు. మీకు కేసి 5 సంవత్సరాలు మేము కష్టపడి పనిచేస్తాం. మీరు అందరూ మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మధ్యల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీనివాస్, ఉల్లంగుల రమేష్, మొహిత్ సన్ని, ఓరుగంటి కృష్ణ, అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.